గచ్చిబౌలి స్టేడియంలో ఎగ్జామ్ థాన్ రన్ నిర్వహించారు. కావేరీ విశ్వవిద్యాలయం కాలేజ్ మెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎగ్జామ్ థాన్ రన్ ఫర్ డ్రీమ్స్ అనే పేరుతో 3, 5, 10 కిలోమీటర్ల విభాగంలో ఈ పరుగు చేపట్టింది. పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడం దృష్టి సారించి సామాజిక ఉద్యమం చేపట్టినట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. మేము మీతో ఉన్నాం అనే నినాదంతో ఈ పరుగు పందెం సాగింది. It's a great initiative taken by Rajshekhar, the college mentor group and the Kaveri University, Mr. Praveen Rao. So this is an initiative to inform all the students. Please don't fall under pressure of exams. Try to be disciplined in life. Try to do good upbringing. It's a message to the parents. Please spend time with your children, so that they have good memories and also learn good values on how to move forward in life. So this marathon which they are conducting is to create an awareness amongst all the students and the parents on how they have to behave in life. So all the very best to Examthon and particularly to Mr. Rajshekhar and Mr. Praveen Rao for taking this initiative to sponsor the event, to create this awareness, and all the very best to everyone. మారథాన్ను 3 విభాగాల్లో నిర్వహించారు. 3 కిలోమీటర్ల ఫన్ లేదా టైమ్డ్ రన్, 5 కిలోమీటర్ల టైమ్డ్ రన్, 10 కిలోమీటర్ల టైమ్డ్ రన్ విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ ఈవెంట్లో పాల్గొన్న విజేతలకు భారీ ప్రైజ్ మనీ దక్కనుంది. మొత్తం 10 లక్షల నగదు బహుమతులను వివిధ విభాగాల్లో గెలుపొందిన వారికి అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ప్రైజ్ మనీతో పాటు విజేతలకు ప్రత్యేక గుర్తింపు సర్టిఫికెట్స్ ని కూడా అందజేయనున్నారు. 2 and 1 10K 5K runners still the 3K runners please stay back. రెడ్ మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి ఈ రోజు టీ హబ్ అంటే గచ్చిబౌలిలో ఉన్నటువంటి టీ హబ్లోనైతే ఎగ్జామ్ థాన్ పేరుతో కూడా మ్యారథాన్ నిర్వహించారు. కావేరీ యూనివర్సిటీ అదేవిధంగా కాలేజ్ మెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మ్యారథాన్కి అయితే చాలా మంది విద్యార్థులు కూడా హాజరైన పరిస్థితి ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే రన్ అయితే మొదలైపోయిన పరిస్థితి. మొత్తంగా దీనికి 3 విభాగాల్లోనైతే దీనికి సంబంధించినటువంటి రన్ అయితే నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అటు 3K అదేవిధంగా 5K 10K. సో మొత్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి 3 విభాగాల్లో కూడా రన్ స్టార్ట్ అయిపోయింది. ఈ 3 సంబంధించిన విభాగాల రన్లలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే భారీ ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు. మొత్తంగా 10 లక్షల ప్రైజ్ మనీ ఉంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే మనకి తెలుసు ఇంకొక దాదాపు అకాడమిక్ ఇయర్ ముగుస్తున్న సమయంలో మరికొన్ని రోజులలో కూడా మనకి అటైతే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతూ ఉంటారు, డిప్రెషన్ కి వెళ్తారు, బాగా చదివే వాళ్ళు కూడా చదవకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో అలాంటి వారి కోసం అయితే దీనికి సంబంధించినటువంటి మ్యారథాన్ అయితే కండక్ట్ చేసిన పరిస్థితి. సో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అయితే పిల్లలకి వాళ్ళ మానసిక ఒత్తిడిపైన అయితే అవగాహన ఉండే విధంగానైతే మొత్తంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా ఒత్తిడి తీసుకోకూడదు, ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీగా చదవాలనేదే ఈ కార్యక్రమానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం అంటూ కూడా చెప్తున్నారు. మనకి ఇటు ఎగ్జామ్స్ వస్తున్న నేపథ్యంలో అయితే అందరూ ఎవరు కూడా స్ట్రెస్ తీసుకోకూడదు. ఎక్కువగా తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు కూడా పిల్లలపైన ఒత్తిడి పెట్టకుండానైతే వాళ్ళతో ఫ్రీగా చదివించాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కువగా మీరు మార్క్స్ కోసం పరిగెత్తకూడదు, అదేవిధంగా పరీక్షల కోసం పరిగెత్తకూడదు. మీరు కేవలం మీ కళలను సాకారం చేసుకోవడానికి మాత్రమే పరిగెత్తాలి. జీవితం యొక్క ప్రధాన లక్ష్యం అదే అంటూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో 3 విభాగాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ రన్కి అయితే అటు పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా హాజరైన పరిస్థితి. సో మొత్తంగానైతే అటు తల్లిదండ్రులు పిల్లలతో మొత్తంగా దాదాపు 2500 మంది వరకు కూడా దీనికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో అందరూ కూడా ఈ మ్యారథాన్ లో ఎంతో ఉత్సాహంగానైతే పాల్గొంటున్నారు. సో అటు దీనికి ముఖ్య అతిథిగా కూడా వివేక వెంకటస్వామి కూడా రావడం జరిగింది. తనకి కూడా ఇలాంటి స్పోర్ట్స్ అంటే ఎంతో ఆసక్తి, తను కూడా స్పోర్ట్స్ ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ముఖ్యంగా ఇటు వీఆర్ విత్ యూ అంటే మీరు ఎవరు కూడా డిప్రెషన్ కి లోన్ అవ్వద్దు. డిప్రెషన్ కి లోన్ అయ్యి పిచ్చి పిచ్చి నిర్ణయాలు అంటే కొందరు సూసైడ్ చేసుకోవడం అలాంటివి చేస్తుంటారు. కాబట్టి అలాంటి నిర్ణయాలు ఎవరు చేసుకోవద్దు, మీతో మేమున్నామనే థీమ్ తో కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఎక్కువ మంది అంటే ఇటు పిల్లలు ఎక్కువగా మనకు తెలుసు అటు ఎగ్జామ్స్ అనగానే 3P అప్రోచ్ అంటే
ఏదైతే ప్రిపరేషన్ అదేవిధంగా ప్రాక్టీస్ పర్ఫామ్ వీటిపైన మాత్రమే దృష్టి పెడుతూ కూడా మొత్తంగా డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. సో అలా కాకుండా మెయిన్గా వాళ్ళకి ఇటు ప్రిపరేషన్ ఇవే కాకుండా అటు మైండ్ సెట్ కూడా ముఖ్యంగా ఉండాలనే దానిపైన అయితే దీనికి సంబంధించినటువంటి రన్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. సో మొత్తంగా రన్ ఫర్ డ్రీమ్స్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి రన్ని నిర్వహించారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఒత్తిడికి లోనవ్వకుండా సో అందరూ కూడా పరీక్షలపైన అవగాహన ఉండాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు మొత్తంగా కూడా ఇప్పటికే అటు స్టార్ట్ అయిపోయింది రన్. సో అందరూ కూడా పరీక్షలపైన సరైన అవగాహన కలిగించుకొని ఎవరు ఒత్తిడి తీసుకోకుండా మాత్రమే అయితే ఆ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా డిప్రెస్ అవుతున్నారంటే అటు తల్లిదండ్రులు వెంటనే గుర్తించి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేయాలి, వాళ్ళని ఇంకా డిప్రెషన్కి లోన్ అవ్వద్దు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే ఇప్పుడు నిర్వహించినటువంటి ఈ రన్లోనైతే అటు పిల్లలు ఎంతో ఉత్సాహంగా కూడా పాల్గొంటున్నారు. ఎందుకంటే గెలిచిన వాళ్ళకు కూడా దాదాపు 10 లక్షల వరకు కూడా ప్రైజ్ మనీ ఉంటుందని చెప్తున్న కారణంగా సో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అయితే ఈ రన్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు శివాతో అక్రమ్, బిగ్ టీవీ, హైదరాబాద్.